Hyderabad. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ప్రియాంక చోప్రా అంటే అందం, యాటిట్యూడ్, క్లాస్ అన్నీ కలిసిన పర్ఫెక్ట్ ప్యాకేజ్ అనే చెప్పొచ్చు. ఈమె బాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. మహేష్ బాబు ఫస్ట్ లుక్ తో పాటు ఆ మూవీకి సంబంధించిన గ్లిమ్స్ తో రాజమౌళి సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాడు. ఇక అలా ఆ ఈవెంట్ లో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. అలా స్టేజ్ పై హలో హైదరాబాద్ అంటూ అభిమానుల్ని పలకరించిన ప్రియాంక తగలబెట్టేద్దామా అంటూ అనడం హైలైట్ గా మారింది. ఇక అలా తాను తెలుగు ప్రాక్టీస్ చేసిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా అందులో సినిమాల్లో కంటే ఆడియన్స్ ముందు తెలుగు మాట్లాడడం చాలా కష్టంగా ఉందని, తెలుగులో మాట్లాడడం కోసం తను ఒక స్పెషల్ డైరీని కూడా మెయింటైన్ చేస్తున్నట్లు చెప్పడంతో ఈ వీడియో ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. ఇక వారణాసి మూవీలో ప్రియాంక మందాకిని పాత్రలో కనిపిస్తుండగా ఇప్పటికే తను రిలీజ్ చేసిన పోస్టులు భారీ హైప్ ని క్రియేట్ చేస్తున్నాయి. ఇక అలా ఒక గుహలో దేవతల విగ్రహాల మధ్యలో ప్రియాంక చీర కట్టుకొని గన్ను పట్టుకొని మాస్క్ లో కనిపించడం హైలైట్ గా నిలిచింది. అలా వనంచల్ ఉగ్రబట్టి గుహలో చిన్నమస్తాదేవి టెంపుల్లో ప్రియాంక పైన ఉన్నట్లు కనిపిస్తుంది. దీంతో రాజమౌళి ఆమెను ఎలా చూపించబోతున్నాడనే ఆసక్తి అందరిలోనూ నెలకొనింది. ఎందుకంటే తాంత్రిక పూజల కోసం ఆరాధించే రౌద్ర రూప దేవతల్లో చిన్నమస్తాదేవి కూడా ఒకరు. ముఖ్యంగా టిబేటియన్ తాంత్రిక ఆరాధనల్లో ఈ దేవి పూజలు చేస్తుంటారు. ఇక అలా ఉగ్రబట్టి గుహలో దేవి విగ్రహంపై నుంచి పడుతున్న ప్రియాంక చోప్రాని హీరో కాపాడుతున్నట్లు వారణాసి మూవీ గ్లిమ్స్ లో చూడొచ్చు. అలా అన్ని ఎలిమెంట్స్ ని ఆ గ్లిమ్స్ లో చూశాక వారణాసి మూవీపై హైప్ పెరగడమే కాకుండా అసలు 43 ఏళ్ల ప్రియాంక చోప్రాని రాజమౌళి హీరోయిన్ గా ఎందుకు తీసుకున్నాడని కొంతమంది క్వశ్చన్స్ ని కూడా రైజ్ చేస్తున్నారు. నిజానికి ఈ మూవీని ఇంటర్నేషనల్ లెవెల్లో రాజమౌళి ప్రపంచంలోని అన్ని భాషల్లో రిలీజ్ చేస్తుండగా ఆ మూవీలోని హీరోయిన్ కొంతవరకు అందరికీ తెలిసిన ఫేస్ అయితే అప్పుడే ఆ మూవీ అందరికీ బాగా రీచ్ అవుతుందని అవతార్ మూవీ డైరెక్టర్, వారణాసి మూవీ ప్రెజెంటర్ అయిన జేమ్స్ కెమెరూన్ రాజమౌళికి ఐడియా ఇవ్వగా అతని సలహా మేరకే ప్రియాంక చోప్రాని వారణాసి మూవీలో సెలెక్ట్ చేసినట్లు సమాచారం. అసలు ప్రియాంక చోప్రా తన భర్త నుండి విడాకులు తీసుకుంటున్న విషయంలో ఎంతవరకు నిజముంది? నిజంగానే మిస్ వరల్డ్ కిరీటాన్ని ప్రియాంక చోప్రా రిగ్గింగ్ చేసి గెలిచిందా? షారుఖ్ ఖాన్ తో ఉన్న ఎఫ్ఐఆర్ వల్లే తనని బాలీవుడ్ లో బ్యాన్ చేశారా? హిందీలో ఫేడ్ అవుట్ అయిపోయిన ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో స్టార్ గా ఎలా ఎదిగింది? ఇప్పుడు ముంబైలో తన ఆస్తుల్ని అమ్ముకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? సరోగేసి ద్వారా ప్రియాంక తన బిడ్డకి జన్మనివ్వడానికి గల కారణాలేంటి అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. హే గైస్, జస్ట్ మీరు 99,000 పెట్టి మంత్లీ 1,20,000 వరకు ఎర్న్ చేయొచ్చు. ఎలానో చెప్తా, వీడియోని లాస్ట్ వరకు చూడండి. రీసెంట్ గా మన సౌత్ ఇండియాలో వైరల్ అవుతున్న ఈ బేబర్ కెఫే గురించి నేను చెప్తున్నా. ఈ ఫ్రాన్సిస్ స్టేడియం మన ఐజాలో బృందావన్ రెస్టారెంట్ లో కూడా ఓపెన్ అయింది. వీళ్ళ స్పెషల్ వచ్చేసి తందూరి చాయ్. ఫర్ ది ఫస్ట్ టైం ఈ తందూరి చాయ్ ని మన సౌత్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసింది కూడా బేబర్ కెఫే వాళ్ళే. అండ్ ఈ తందూరి చాయ్ మేకింగ్ ప్రాసెస్ చాలా నేచురల్ గా ఉంది. వీళ్ళు ప్లాస్టిక్ మరియు పేపర్ గ్లాస్ ని వాడకుండా మంచిగా మట్టితో చేసిన పాట్ గ్లాస్ ని వాడుతారు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ గా ఉంది. ఒక్కసారి తాగితే మీరు కూడా అబ్బా అని అనాల్సిందే, అంత బాగుంది టేస్ట్. అండ్ ఈ మట్టి గ్లాస్ లో తాగడం వల్ల మీరు చాలా హెల్తీగా అండ్ ఫిట్ గా ఉంటారు. అండ్ వీళ్ళ దగ్గర తందూరి చాయ్ తో పాటు బేబర్ చాక్లెట్ చాయ్, ఇలైచీ చాయ్, గ్రీన్ టీ, బెల్లం టీ, కాఫీ, మసాలా చాయ్ కూడా ఉన్నాయి. జస్ట్ 99,000 కి వీళ్ళు కంటైనర్ తో సహా టోటల్ సెటప్ చేసి ఇస్తారు. మీరు కూడా ఈ ఫ్రాన్సిస్ పెట్టి మంచిగా ఎర్న్ చేయాలనుకుంటున్నారా? మరి లేట్ ఎందుకు, వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి ఇప్పుడే కాల్ చేయండి. అండ్ ఇలాంటి క్రేజీ వీడియోస్ కోసం మన అకౌంట్ ని ఫాలో చేయండి. ప్రియాంక చోప్రా అలియాస్ ప్రియాంక చోప్రా జోనస్. ఈమె 1982 జూలై 18న జార్ఖండ్ లోని జంషెడ్పూర్ లో ఒక పంజాబీ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి అశోక్ చోప్రా, తల్లి మధు చోప్రా. ఈమెకి సిద్ధార్థ్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక ప్రియాంక తండ్రి అశోక్ చోప్రా ఇండియన్ ఆర్మీలో డాక్టర్ గా పనిచేస్తే తల్లి మధు చోప్రా కూడా అక్కడే ఇండియన్ ఆర్మీలో డాక్టర్ గా పనిచేయగా అలా ఏర్పడిన పరిచయం కారణంగానే వీరిద్దరి మధ్య స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా 3 సంవత్సరాలు డేట్ చేయగా ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ రావడంతో పెద్దలు నొప్పించి 1980లో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ప్రియాంక చోప్రా, సిద్ధార్థ్ అనే ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. కానీ వీరిద్దరికి తరచూ పని నిమిత్తం ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండడంతో తమ కూతురు ఎడ్యుకేషన్ పాడవుతుందని యుఎస్ఏలోని తమ బంధువుల ఇంట్లో ప్రియాంక చోప్రా నుంచి తనని జాన్ ఎఫ్ కెనడీ స్కూల్లో చేర్పించారు. ఇక చిన్నప్పటి నుండి ప్రియాంకకి సింగింగ్, డాన్సింగ్ మీద మక్కువ ఎక్కువగా ఉండడంతో వేసవి సెలవుల్లో తనని డాన్సింగ్, సింగింగ్ స్కూల్లో చేర్పించారు. ఇక అలా చిన్నప్పటి నుండి ప్రియాంకని గారాబం
గారాభంగా పెంచడంతో ఎంత వద్దన్నా తనకి నచ్చిన పని చేస్తూ ఉండేది. అలా 5 సంవత్సరాలు యుఎస్ఏలో చదివిన ప్రియాంక ఇండియాకి రాగానే ఆర్మీ పబ్లిక్ స్కూల్లో తన చదువుని కంటిన్యూ చేసింది. ఇక ప్రియాంక 10th చదివేటప్పుడు లోకల్లో జరిగే అందాల పోటీల్లో పాల్గొంటూ తన అందం మీద తనకి చాలా నమ్మకం వచ్చింది. కానీ తల్లిదండ్రులు మాత్రం మోడలింగ్, యాక్టింగ్ వద్దని చెప్పిన ప్రియాంక మాత్రం వారి మాటల్ని వినకుండా తనకి తెలిసిన స్పాన్సర్ సపోర్ట్ తో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనాలని ముంబైకి వెళ్లి ఒక ఫ్లాట్ ని అద్దెకు తీసుకొని మిస్ ఇండియాకి కావలసిన తయారీలో పడింది. ఇక ఈ క్రమంలోనే ప్రియాంక ఒక మోడల్ ఏజెన్సీకి వెళ్లడం, అక్కడ సీఈఓ అయిన హస్సాన్ మర్చెంట్ తో మంచి పరిచయం పెంచుకొని ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి అతని సహాయంతోనే మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని గెలవాలనుకునింది. ఇక అలా ప్రియాంక 2000 సంవత్సరంలో జరిగిన మిస్ ఇండియా పోటీలో పాల్గొనగా ప్రియాంక చోప్రా దగ్గర ఉన్న మోడల్ ఏజెన్సీ వారు ఆ కిరీటం కోసం జరిగిన బిడ్డింగ్ లో లారా దత్తా స్పాన్సర్స్ కంటే ఎక్కువగా పాడలేకపోవడంతో ఆ పోటీల్లో లారా దత్తా టైటిల్ ని విన్ అయితే ప్రియాంక చోప్రా ఫస్ట్ రన్నర్ అప్ గా నిలిచింది. ఇక ప్రియాంక చోప్రాకి మిస్ ఇండియా టైటిల్ రాకపోవడంతో మిస్ వరల్డ్ కాంపిటీషన్ లో తనేంటో ప్రూవ్ చేసుకోవాలనుకునింది. అలా హస్సాన్ మర్చెంట్ సహాయంతోనే మిస్ వరల్డ్ ప్రోగ్రామ్ కి వెళ్లి అక్కడి స్పాన్సర్స్ తో మంచి పరిచయాన్ని ఏర్పరచుకుంది. ఎందుకంటే ఆ ఇయర్ లో మిస్ వరల్డ్ ప్రోగ్రామ్ ని ఇండియాకి సంబంధించిన ఒక ఫేమస్ కంపెనీ స్పాన్సర్ చేయడం విశేషం. ఇక అలా 2000 సంవత్సరంలో జరిగిన మిస్ వరల్డ్ టైటిల్ ని ప్రియాంక చోప్రా గెలుచుకోగా, మరోవైపు ఆ పోటీలో పాల్గొన్న మిస్ బార్బడస్ అయిన లేలాని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రియాంక చోప్రా కిరీటాన్ని అక్రమంగా గెలుచుకుందని, ఆమె అందగత్తె కాదని, చూడ్డానికి అంతంత మాత్రమే ఉంటుందని, అలా తను ఎప్పుడూ కూడా అందరితోనూ రిహార్సల్స్ లో పాల్గొనేది కాదని, మధ్యాహ్న భోజనం కూడా ఆమె రూమ్ కి తీసుకెళ్లేవారని, మిగిలిన వారందరికీ నార్మల్ కాస్ట్యూమ్స్ ఇస్తే తనకి మాత్రం సపరేట్ గా కాస్ట్యూమర్ డిజైన్ చేసిన డ్రెస్సెస్ ని ఇచ్చేవారని, అలా తనకి మాత్రమే సపరేట్ గా బీచ్ లో ఫోటో షూట్ చేసి ఆ ఫోటోస్ ని మ్యాగజైన్ కవర్ పేజీలో వేస్తే మిగిలిన మోడల్స్ అందరినీ కలిపి ఒక గ్రూప్ ఫోటో లాగా తీసేవారని, తన ఎప్పుడూ స్పాన్సర్స్ తోనే పార్టీస్ లో ఉండేదని, అంతేకాకుండా అందాల పోటీ స్టార్ట్ అయ్యే ముందు కిరీటం ఎవరికి వెళ్లాలో ముందే ఫిక్స్ చేశారని, అలాంటప్పుడు తమలాంటి వారిని పిలిచి ఎందుకు ఆ పోటీలని నిర్వహించాలని, డైరెక్ట్ గా ఆ టైటిల్ ఏదో ప్రియాంక చోప్రాకి ఇచ్చేస్తే సరిపోయేది కదా అంటూ లెలాని చెప్పుకురావడంతో ఈ న్యూస్ అప్పట్లో అన్ని చోట్ల వైరల్ అయింది. ఇక ప్రియాంక చోప్రాని చూసిన వారు కూడా మొదట్లో ఈమె మిస్ వరల్డ్ అయిందని చాలా మంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రియాంక చోప్రా నోస్ ని చూసి మీడియాలో అందరూ క్రిటిసైజ్ చేయడంతో 2001లో యుఎస్ఏకి వెళ్లి నోస్ సర్జరీ చేయించుకోగా కొద్ది రోజులకే ఇన్ఫెక్షన్ అవ్వడంతో ఆ నోస్ ని తీసేసి మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తనకి నోస్ ని ఫిక్స్ చేయడం జరిగింది. ఇక అలా 2 సంవత్సరాలు సర్జరీకే పరిమితమైందని చెప్పొచ్చు. అలా అన్ని సెట్ అయిన తర్వాత సినిమాల్లో ట్రై చేయాలని ప్రియాంక చోప్రా ఇండియాకి రాగానే అప్పటికే ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ కాబట్టి తనకి సినిమాల్లో ఛాన్సులు ఈజీగా వస్తాయని, హస్సాన్ మర్చెంట్ తో తనకేమీ ఉపయోగం లేదని ప్రియాంక చోప్రా అతనికి బ్రేకప్ చెప్పి సినిమాల వైపు దృష్టి పెట్టింది. కానీ ఎంత ట్రై చేసినా ఈమెకి హిందీ మూవీస్ లో ఛాన్సులు రాకపోవడంతో సౌత్ మూవీస్ లో ట్రై చేయగా తమిళ్లో విజయ్ తో తమిళన్ అనే మూవీలో చేసే ఛాన్స్ వచ్చింది. ఇక తమిళన్ మూవీ 2002 ఏప్రిల్ 12న భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ముఖ్యంగా ప్రియాంక లుక్స్ ని తమిళ జనాలు యాక్సెప్ట్ చేయలేకపోయారు. దీంతో సౌత్ మూవీస్ లో ప్రియాంకకి ఆఫర్స్ రాకపోగా హిందీలో హీరో సన్నీ డియోల్ తో హీరో అనే మూవీలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ రాగా వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని ప్రియాంక చోప్రా ఆ మూవీలో యాక్ట్ చేయగా ఆ మూవీ 2003లో రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకుంది. కానీ బాలీవుడ్ లో ఎదగాలంటే ఎవరో ఒక స్టార్ హీరో సపోర్ట్ ఉండాలని గ్రహించిన ప్రియాంక చోప్రా అందాజ్ అనే మూవీ చేసేటప్పుడు అక్షయ్ కుమార్ తో మంచి పరిచయాన్ని ఏర్పరచుకొని నిదానంగా ఆ పరిచయం కాస్త సన్నిహితంగా మారడంతో వీరిద్దరూ కలిసి ముజే షాదీ కరోగి, ఎత్రాజ్ అనే మూవీస్ ని చేస్తూ క్లోజ్ గా ఉండేవారు. ఇక అలా వీరు క్లోజ్ గా ఉన్న విషయం మీడియాలో హల్చల్ అవడంతో ఈ విషయం అక్షయ్ కుమార్ భార్యకి తెలిసి నానా రచ్చ చేయడంతో వేరే దారి లేక అక్షయ్ కుమార్ ప్రియాంక చోప్రాతో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టాడు. అలా ఆ తర్వాత ప్రియాంక చోప్రా పేరు అర్జున్ రాంపాల్ తో కూడా గట్టిగా వినిపించిన అప్పటికి వీరిద్దరూ స్ట్రగ్లర్స్ గా ఉండడంతో వీరి రిలేషన్ కూడా ఎక్కువ రోజులు కంటిన్యూ అవ్వలేదనే చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత క్రిష్ మూవీ చేసేటప్పుడు మంచి ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఉన్న హృతిక్ రోషన్ తో ప్రియాంకకి మంచి క్లోజ్నెస్ పెరిగింది. కానీ అప్పటికే హృతిక్ రోషన్ పెళ్లయి ఉండడంతో సినిమాల్లో ఎలాగైనా ఎదగాలని ప్రియాంక అతనితో సీరియస్ రిలేషన్ లో కాకుండా రిలేషన్ విత్ బెనిఫిట్స్ లో ఉంటూ వచ్చింది. ఇదిలా ఉంటే ప్రియాంక చోప్రాకి షారుఖ్ ఖాన్ వైఫ్ అయిన గౌరీ ఖాన్ తో మంచి స్నేహం ఉండేది. అలా ఈ స్నేహం కారణంగానే తన ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ప్రియాంక చోప్రాని గౌరీ ఖాన్ పిలుస్తూ ఉండేది. ఇక అలా వారి ఇంటికి వెళ్తున్నప్పుడే షారుఖ్ ఖాన్ తో ప్రియాంకకి మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కారణంగానే డాన్ మూవీలో వీరిద్దరూ కలిసి యాక్ట్ చేశారు. అలా ఆ మూవీ షూటింగ్ సమయంలో వీరి స్నేహం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి వీరిద్దరూ సీక్రెట్ రిలేషన్ ని మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఇక షారుఖ్ ఖాన్ సహాయంతోనే ప్రియాంకకి అటు సల్మాన్ ఖాన్ ఇటు అభిషేక్ బచ్చన్ తో కూడా మూవీస్ చేసే ఛాన్సులు వచ్చాయి. అలా డాన్ మూవీ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత ప్రియాంక షారుఖ్ ఖాన్ కలిసి బిల్లు అనే మూవీలో యాక్ట్ చేయగా ఆ మూవీ ఫ్లాప్ అయినా కూడా వెంటనే డాన్ 2 మూవీలో వీరిద్దరూ కలిసి యాక్ట్ చేయగా ఆ మూవీ షూటింగ్ సమయంలోనే షారుఖ్ ఖాన్ ప్రియాంక చోప్రా విషయం అందరికీ తెలిసిందనే చెప్పొచ్చు. ఇక అలా వీరిద్దరి రిలేషన్ గురించి మీడియాలో హల్చల్ అవ్వడంతో షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ కి తెలిసి ప్రియాంక తనకి ద్రోహం
చేయడం తట్టుకోలేక తన భర్తకి విడాకులు ఇవ్వాలనుకుంది. ఇక మరోవైపు ప్రియాంక షారూక్ ఖాన్ కి తన భార్య విడాకులు ఇవ్వగానే తనని పెళ్లి చేసుకోవాలనుకునింది. కానీ ఆ మధ్యలోనే కరణ్ జోహార్, ప్రీతి జింతా, రాణి ముఖర్జీ ఎంట్రీ ఇచ్చి గౌరీ ఖాన్ కి నచ్చజెప్పి మళ్ళీ షారూక్ ఖాన్ తో కలిపే ప్రయత్నం చేశారు. ఇక ఇదే విషయంపై ప్రీతి జింతా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రియాంక హోమ్ బ్రేకర్ అని, తను నమ్మకానికి అర్హురాలు కాదని చెప్పడంతో ఈమె వ్యాఖ్యలు అప్పట్లో హల్చలయ్యాయి. ఇక అలా అప్పటి నుండి ఈమెను షారూక్ ఖాన్ బ్యానర్ నుండి బ్యాన్ చేయడమే కాకుండా గౌరీ ఖాన్ కి క్లోజ్ ఫ్రెండ్స్ మూవీస్ లో కూడా ప్రియాంక చోప్రాకి ఛాన్సులు రాకపోవడంతో ఈమె సినిమా గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. కానీ ఎలాగైనా మళ్ళీ వెనక్కి రావాలని కమీనే అనే మూవీ చేసేటప్పుడు అందులో హీరోగా చేసిన షాహిద్ కపూర్ తో తనకి ఏర్పడిన సన్నిహిత్యం కారణంగా వీరిద్దరూ లివింగ్ టుగెదర్ లో ఉంటూ వచ్చారు. ఇక అలా వీరి రిలేషన్ సీక్రెట్ గా ఉంచిన 2011లో ఇన్కమ్ ట్యాక్స్ వారు ప్రియాంక చోప్రా ఇంటి మీదకి రైడ్ కు వెళ్ళినప్పుడు తన ఇంటి డోర్ ని షాహిద్ కపూర్ తీయడంతో వీరిద్దరి సీక్రెట్ ఎఫైర్ బయటకు వచ్చిందని చెప్పొచ్చు. ఇక ఈ విషయం షాహిద్ కపూర్ తండ్రికి తెలిసి షాహిద్ కి వార్నింగ్ ఇవ్వడంతో తనకి వేరే దారి లేక ప్రియాంక చోప్రాతో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టాడు. ఇక అలా ప్రియాంక చోప్రా పేరు రణ్వీర్ సింగ్, రణ్బీర్ కపూర్ తో కూడా వినిపించిన అది ఛాన్స్ల కోసం హీరో హీరోయిన్ల మధ్య ఉండే అండర్స్టాండింగే తప్ప సీరియస్ రిలేషన్ కాదని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ప్రియాంక చోప్రా ఇండస్ట్రీకి వచ్చి అప్పటికే 14 సంవత్సరాలు అయి ఉండడం, అలా తను ఒకే విధమైన పాత్రల్ని చేస్తుండడంతో ప్రేక్షకులు తనని చూడడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. ఇక ఈ క్రమంలోనే ప్రియాంక ఇండస్ట్రీకి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నప్పుడు ప్రియాంకకి ఇంగ్లీష్ వెబ్ సిరీస్ అయిన క్వాంటికోలో మెయిన్ లీడ్ గా చేసే ఛాన్స్ రాగా అలా వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని తను ఆ వెబ్ సిరీస్ లో యాక్ట్ చేయగా ఆ వెబ్ సిరీస్ ఓటీటీలో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో ప్రియాంకకి హాలీవుడ్ లో ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. అలా ఒకవైపు వెబ్ సిరీస్, మరోవైపు మూవీస్ చేస్తూ బాలీవుడ్ లో తను సాధించలేనిది హాలీవుడ్ కి వెళ్లి సాధించింది. ఇక ఇలా ఉన్నప్పుడే ప్రియాంక ఒక పార్టీలో నిక్ జోనస్ అనే సింగర్ ని కలవడం, అలా వీరిద్దరికి ఆ పార్టీలో మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి నిక్ జోనస్ తనకన్నా 10 సంవత్సరాలు చిన్నవాడైన ప్రియాంక అదంతా పట్టించుకోకుండా తనని పెళ్లి చేసుకోవాలనుకునింది. ఇక అలా తన 36వ ఏటకి 2018లో రాజస్థాన్ లో పెళ్లి చేసుకోగా వీరి జంట ఎక్కువ రోజులు కలిసి ఉండదని అందరూ అనుకున్నారు. ఇదిలా ఉంటే 2022లో ప్రియాంక చోప్రా సరోగేసి ద్వారా ఒక అమ్మాయికి జన్మనిచ్చినట్లు సోషల్ మీడియాలో అనౌన్స్ చేయడంతో అందరూ షాక్ కి గురయ్యారు. ఇక అలా బిడ్డని కనడంతో తన అందం పోతుందని, పర్సనాలిటీ స్పాయిల్ అవుతుందని ప్రియాంక చోప్రా ఇలా చేసుంటుందనే వార్తలు కూడా వినిపించాయి. కానీ నిజానికి ప్రియాంకకి చిన్నప్పటి నుండే డయాబెటిస్, ఆస్తమా ఉండటం మరియు తనకి అప్పటికే 40 ఏళ్ల వయసు రావడంతో తన హెల్త్ కూడా ప్రెగ్నెన్సీకి సహకరించకపోగా సరోగేసి ద్వారా బిడ్డని కనిందని సమాచారం. ఇక అలా ప్రియాంక తన తండ్రి మరణం తర్వాత ఇండియాలో ఉన్న తన తల్లి, తమ్ముడిని కూడా యుఎస్ఏలోనే సెటిల్ చేయాలని ప్లాన్ చేయగా ముంబైలో ఉండే తన ఆస్తుల్ని అమ్ముతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండే ప్రియాంక చోప్రా ఉన్నట్టుండి ఇన్స్టాగ్రామ్ లో జోనస్ అనే తన భర్త పేరుని తీసేయగా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని, అందుకే తన పేరులో తన భర్త పేరుని తీసేసిందనే వార్తలు బయటకు వచ్చాయి. ఇక అలా ఈ వార్తలు ఎంత హల్చలైనా ప్రియాంక స్పందించలేదు గాని మరుసటి రోజు తన భర్తతో క్లోజ్ గా ఉన్న ఫోటోని పోస్ట్ చేయడం ద్వారా విడాకుల వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టింది. ఇక ఈ క్రమంలోనే హాలీవుడ్ లో బిజీ అయిన ప్రియాంక ఇండియన్ సినిమాలు చేయకపోవడంతో భారతీయులు ప్రియాంకని మర్చిపోతూ వచ్చారు. ఇక అలా రాజమౌళి ఇంటర్నేషనల్ లెవెల్లో వారణాసి మూవీని చేయడంతో అందుకు సరిపడేలా ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమస్ అయిన హీరోయిన్స్ ని వెతికే క్రమంలో దీపికా పడుకొనే, ప్రియాంక చోప్రా పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ దీపికా పడుకొనే పెట్టే టర్మ్స్ అండ్ కండిషన్స్ ని తట్టుకోలేక రాజమౌళి జేమ్స్ కెమెరూన్ అడ్వైస్ తో ప్రియాంక చోప్రాకి 30 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తూ వారణాసి మూవీ కోసం 4 సంవత్సరాలు తన డేట్స్ ని తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ప్రియాంక చోప్రా హీరోయిన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా 74 సినిమాల్లో చేయగా ఈమె నటనకు గాను 2 నేషనల్ అవార్డ్స్, 5 ఫిలింఫేర్ అవార్డ్స్ తో పాటు 8 ఐఫా అవార్డ్స్ ని కూడా అందుకుంది. వారణాసి మూవీలో ప్రియాంక చోప్రా లుక్ పై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు.